మాటలు ప్రకటించడానికంటే ముందు కొన్ని మాటలు మీతో చెప్పి దేవుని మాటలను ధ్యానించాలని కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలో ఒక అంతర్జాతీయ సెమినార్ హైదరాబాద్లో జరిగింది. ఎక్కడండి? హైదరాబాద్లో జరిగింది. జరిగిన మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన పాస్టర్ గారు ఆఫ్రికా ఖండం నుంచి చాలా బలంగా వాడబడుతున్న దైవజనులు అన్నమాట. అక్కడ మేమును చాలామంది కొన్ని వేల మంది ఆ మీటింగ్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మొదటి రోజు చాలా ఆశతో వాక్యం కోసం ఆ పాస్టర్ గారు ఎప్పుడు వస్తారని చూస్తూ ఉన్నాము. మేము మీటింగ్ 2ంటికి అని చెబితే మేము 11:30 కల్లా అక్కడ మీటింగ్ దగ్గర ఉండిపోయామన్నమాట. ఎందుకని? దైవజనుడు వస్తున్నారు, ఈ రోజున ఎలాగో మనము వెళ్తున్నాము కాబట్టి ఏదో ఒకటి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం వెళ్ళేది ఒక మనుషుల కోసమే కాదండి, మనం వెళ్ళేది అక్కడ ఉన్న మరి దేనికోసము కాదు, కానీ దేవుణ్ణి కలుసుకోవాలనే ఆశతో 11:30కే వెళ్ళాము. తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళు 2ంటికి మీటింగ్ అన్నారు, కానీ 4ంటికి మొదలుపెట్టారు. ఎక్కడ? ఎన్నింటికి? 4ంటికి మొదలుపెట్టారు. మేమైతే ఎండలో అలానే కింద కూర్చున్నాము. ఎండకుండలేక టెంట్లు ఏమీ వేయలేదు, పూర్తి ఎండ కింద పడుకున్నాము. మొత్తానికి ఏదో మీటింగ్ స్టార్ట్ అయింది. ఇక అయ్యగారు ఇకనే వస్తారని చూసాము, ఇక అయ్యగారు రాలేదు. ఇంకొంచెం సేపట్లో వస్తారని కొంచెం చూసాము, అయ్యగారు రాలేదు. 7:30 అయిపోయింది. ఇక మాకు అర్థమైపోయింది ఏంటంటే ఆ పాస్టర్ గారికి ఇక్కడ ఇండియాలోనికి రావటానికి పర్మిషన్ ఇవ్వకుండా ఎయిర్పోర్ట్లోనే ఆపు చేశారు. స్తోత్రం. మేము ఎక్కడికి వెళ్ళాము? దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని దగ్గర ఒక అద్భుతం పొందుకోవాలని వెళ్ళాము. మొదటి రోజున వచ్చేసి చాలా తీవ్రమైన నిరుత్సాహంతో నిరాశతో ఉండిపోయి మరలా వెనుకకు తిరిగి ఇంటికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళల్లో మాతో పాటు ఉన్న వాళ్ళలో ఒక ఇద్దరు అన్నారు, మేము ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం, అయ్యగారు ఫస్ట్ రోజే రాలేదు కాబట్టి ఇక రేపు కూడా రారు. వస్తారా రేపు? రారు, మేము వెళ్ళిపోతాం అనుకొని ఇక వెళ్ళటానికి రెడీగా ఉంటే, తమ్ముడు ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా, కొంచెం ఓపిక పట్టు, రేపు ఒక్కరోజు చూద్దాం, రాకపోతే అప్పుడు వెళ్దాం అనుకుంటూ ఉండగా మరునాడు లేచి 12 గంటలు అవుతున్నప్పుడు రెడీ అవుతున్నప్పుడు మాకు ఒక సమాచారం వచ్చింది. ఏంటంటే అక్కడ ఆ దైవజనులు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనులకు పర్మిషన్ ఇచ్చారు. ఆయన భారతదేశంలో కాలు పెట్టారు. ఆ ఫోటోలు అవన్నీ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా కూడిక దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అయ్యగారు వచ్చారు అనుకున్నట్లే అద్భుతంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ అక్కడ నాతో పాటు వచ్చిన ఒక ఆయనకి ఇంగ్లీష్ భాష రాదు. ఇంగ్లీష్ భాష రాదు. మేము ట్రాన్స్లేటర్ ఉంటారేమో అనుకొని చాలామంది వచ్చారు, కానీ ఆయనేం పూర్తిగా ఇంగ్లీష్లో చెబుతుండు. ఆ ఇంగ్లీష్ కూడా ఇక్కడ లోకల్ ఇంగ్లీష్ కాదు, ఇంటర్నేషనల్ ఇంగ్లీషు. వెంటనే పక్కనున్న ఆయన మొహం మొత్తం కూడా వాడిపోయింది. అయితే మీకు ఒక మాట చెప్పాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక దేవుని సన్నిధిని అనుభవించాలని ఆశతో అక్కడికి వచ్చారు. దేవుని కలుసుకోవాలని వచ్చారు, కానీ ఆయన చెబుతున్న మాటలేమో అర్థం కావట్లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చెప్పిన ప్రతి మాటకి నేను ఆమేనంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయన ఏ యొక్క ప్రవచనమైతే వదిలారో దానిని అర్థమైనా అర్థం కాకపోయినా ఆమేనంట మొదలుపెట్టిండు. దేవునికి స్తోత్రం. ఏమంటుందండి? భాష అర్థమవుతుందా? ఆయన ఏం చెబుతున్నా అర్థమవుతుందా? చెవిటి వాని ముందు శంఖ ఊతారు కదా, అలాగున అసలు ఏదైనా కానీ ఆమెనని చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ రోజున మీటింగ్ నుంచి వెళ్ళే టైంలో అయ్యగారు ఏం చేశారంటే అక్కడ ఎవరైతే దైవజనులు ఉన్నారో ఆ పాస్టర్ గారు అందరికీ కూడా తల మీద చేతులు వేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లు అనుకున్న వారందరూ కూడా అలా కింద పడుకుంటా డొర్లు కొట్ట అభిషేకం పొందుకుంటా చాలా గొప్పగా జరిగింది. కింద ఉన్న ఇక్కడ ఉన్న వారికి మాకేమనిపించిందంటే మేము కూడా అక్కడికి వెళితే బాగో, మా మీద కూడా అయ్యగారు చేతులు వేసి ప్రార్థన చేస్తే బాగో, మేము కూడా దేవుణ్ణి కలుసుకుంటే బాగో, మేము కూడా ఒక కొత్త అభిషేకాన్ని పొందుకుంటే బాగు అనుకుని అలానే ఒక నిరాశతో వెనుకకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇక మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెట్టామండి. ఏమిటంటే, ప్రభువా నీ కోసం వచ్చాము, మీరు మమ్మల్ని ఖచ్చితంగా తాకమని కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికైతే అర్థం కాలేదో ఆ పాస్టర్ గారి యొక్క కలలోనికి ఏ యొక్క పాస్టర్ గారు అయితే ఆఫ్రికా నుంచి వచ్చారో ఆ పాస్టర్ గారు వచ్చి ఆయన తల మీద చేతులు వేసి అభిషేకం పొందుకో, నూతనమైన ద్వారములు తెరవబడుతున్నాయి, దేవుడు ఒక అద్భుతము చేయబోతున్నాడు, దేవుడు నీకు ఒక విడుదల ఇవ్వబోతున్నాడని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు ఆయన కలలోని అభిషేకం అనేది పొందుకున్నాడు. చప్పట్లు కూడా దేవుడి నామాన్ని మహిమపరుద్దామా? స్తోత్రం, హల్లెలూయా.
కలలోని అభిషేకాన్ని పొందుకున్నంటే అద్భుతంగా జరిగిందంట. మరొక ఆయనకైతే దేవుని అభిషేకం పొందుకోమని ఆ పాస్టర్ గారు వచ్చేసి అలాగూ దేవుని అభిషేకం పొందుకోమంటే వెనుకొక అలాగ పడిపోయి దేవుని సన్నిధి చేత నింపబడ్డారు. ఇది జరిగి కనీసం ఒక నెల అయినా కాలేదు అండి. నెల తిరిగే లోపల ఆ దైవజనుడు ఎంతైతే ఆర్థికమైన సమస్యల చేత ఇబ్బంది పడుతూ రూపాయి రూపాయికి కూడా పోరాటం అన్నమాట, ఎంతో పెనుగులాట అన్నమాట. నెల తిరిగే లోపులోనే గొప్ప విడుదలను, గొప్ప అద్భుతాన్ని, గొప్ప దేవుని యొక్క సన్నిధిని ఆయన పొందుకొని ఆయనకున్న బంధకములన్నిటి నుంచి కూడా ఆయన విడిపించబడ్డాడు. ఈ రాత్రి కూడా దేవుడు ఇటువంటి అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. గట్టిగా చెబుతారా? ఆమేన్, హల్లెలూయా. వచ్చిన నేను నా వల్ల మీకు ఉపయోగం ఉండకపోవచ్చేమో కానీ దేవుడి కోసం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రోజున దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. ఈ రోజున దేవుణ్ణి కలుసుకోబోతున్నాము ఈ రోజున. కాబట్టి నేను చెప్పే మాటలు ఏమిటంటే, నా వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. నా మాట వైపు చూడొద్దు, దేవుని మాట వైపు చూడండి. దేవుని మాట మీ దగ్గర వచ్చినప్పుడు నోరు మూసుకొని సైలెంట్గా ఉండకుండా ఆ మాటకి మనము ప్రతిస్పందిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వెల్లటి అగుడుతోనే వెలుగు కలిగినది. ఏమైందండి? దేవుని మాట ఎప్పుడైతే వచ్చినదో అక్కడ వెలుగు కలిగినది. మనమున్న ఎటువంటి చీకటిలో ఉన్నప్పటికీ, మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ వెలుగు చాలు మనకు ఒక నూతనమైన మార్గ నిర్దేశనాన్ని చేయటానికి. ఆ వెలుగు చాలు మన జీవితాలని పూర్తిగా మార్చటానికి. ఇటువంటి వెలుగును గురించి ఈ రాత్రి మీతో ప్రకటించడానికి నేను ఆశతో వచ్చి ఉండగా దేవుడే మన జీవితంలో అద్భుతము జరిగించును గాక. కళ్ళు మూసుకుందాం. వాక్యం కోసం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, దయచేసి మీరు నాతో మాట్లాడండి అయ్యా. ఒక అద్భుతాన్ని నా జీవితంలో మీరు జరిగించండి అయ్యా. నీ మహిమను మీరు కనపరచండి ప్రభువా. దేవ, ఆశతో వచ్చాము, ఎన్నో కోడికలకు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాము, కానీ అటువంటి రాత్రిగా ఈ రోజున ఉండకుండా దేవా ఒక అద్భుతమును పొందుకునేటట్టుగా నీ కృపతో నింపబడినట్లుగా దేవా నీ సన్నిధిని అనుభవించడానికి మీరు సహాయము దయచేయండి, సహాయము దయచేయండి, సహాయము దయచేయండి. కృపా సత్య సంపూర్ణుడ, కనికర పూర్ణుడ, అద్భుతములు చేయు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఉన్నవాడు నన్ను వాడునైన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. నోర్లు మూసుకోవద్దని, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. యేసయ్య నాతో మాట్లాడండి. ప్రభువా మీరు మాట్లాడండి. ప్రభువా మీరు మాట్లాడండి. తండ్రి మీరు మాట్లాడండి. ఘనుడా మీరు మాట్లాడండి అయ్యా. దేవా మీరు మమ్మల్ని సరిచేయండి. నువ్వు ప్రేమించే బిడ్డలను సరిచేసే దేవుడు అయ్యా. నువ్వు ప్రేమించే బిడ్డలను గద్దించే దేవుడు అయ్యా. నువ్వు ప్రేమించే బిడ్డలను నువ్వు కనపరుచుకునే దేవుడు అయ్యా. వెదకని వారికి నేను దొరికితున్నావయ్యా. ఈ రోజున నీ బిడ్డలు ఆశతో వచ్చారు. వెదకని వారికే నువ్వు దొరికినట్లయితే నిన్ను కలుసుకోవాలని ఆశతో నీ బిడ్డలు ఈ మందిరానికి వచ్చారు. నిన్ను కలుసుకోవాలని ఆశతో ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చారు. నిన్ను కలుసుకోవాలని ఆశతో ప్రభువా తమ హృదయములను తెరిచి నీ సన్నిధిలో నిలిచి ఉండగా జీవాధిపతి అని యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరుగును గాక. నీ బిడ్డలు నిన్ను కలుసుకొందురు గాక. మహోన్నతమైన ప్రత్యక్షత చేత నింపబడుదురు గాక. నీ సన్నిధి చేత తాకబడుదురు గాక. ఒక అద్భుతములు పొందుకొందురు గాక. ఒక అద్భుతము పొందుకొందురు గాక. నీ బిడ్డల జీవితములలో, వారి కుటుంబములలో, వారి పనులలో, వారి పరిస్థితులలో ప్రభువా ఒక అద్భుతమును పొందుకున్నట్లుగా సహాయము దయచేయండి. దేవా నీ సన్నిధితో మీరు నింపండి. ఈ మందిరమును నీ ప్రజలని మహిమతో మీరు నింపండి. నీ తేజస్సుతో మీరు నింపండి ప్రభు. ఏ ఒక్కరు వచ్చిన స్థితిలోనే వెళ్ళటానికి వీలు లేదు. ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్ళటానికి వీలు లేదు. హృదయ హృదయము తెరిచిన దేవుడవు, శతాధిపతి యొక్క హృదయమును తెరిచిన దేవుడవు, కొర్నేల కుటుంబంలోనికి వచ్చిన దేవుడు అయ్యా. ఈ రోజున మా జీవితంలోనికి, మా కుటుంబంలోనికి, మా పరిస్థితులలోనికి మీరే రమ్మని ఆహ్వానిస్తూ ఉండగా మీరే అద్భుతము చేయండి. నా జీవితంలో కూడా నన్ను కూడా ప్రభు నీ నోటి బోరుగా మీరు వాడుకొనండి. నీ సన్నిధితో మీరు నింపి నీ నామమునకు మీరు మహిమ తెచ్చుకొనండి ప్రభు. ఈ సన్నిధిలో నిలబడ్డామంటే మాకున్న అర్హత కేవలం నీ కల్వరి శిలువ రక్తము, మా కోసము నువ్వు చేసిన అర్పణ, నీ పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తమును తీసుకుని వస్తూ ఉండగా మీరే కృప చూపి సహాయముని మీరు దయచేయమని ప్రభువా సమస్త మహిమ మీ నామమునికి ఆరోపించుకొనమని వేడుకొనుచు యేసయ్య పరిశుద్ధ పుణ్య నామములో సమస్త మహిమ ఘనత ప్రభావములు క్రీస్తు యేసు నామముకు మాత్రమే చెందునుగాకని ప్రకటిస్తూ నీ నామమును హెచ్చిస్తూ క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క బైబిల్ గ్రంథాలను తెరచి మత్తయి సువార్త 2వ అధ్యాయం వైపు వద్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం.
రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ కలిగిన కొంతమంది వ్యక్తుల గురించి మనము చూస్తూ ఉన్నాము. ఎవరండి? దేవుణ్ణి పూజిద్దామని, ఆరాధిద్దామని ఆ ఆశతో వెతుకుతూ ఉన్న కొంతమంది మనుషుల గురించి చూస్తూ ఉన్నాము. వీరు ఎవరు అంటే జ్ఞానులు అంట. ఎవరండి? జ్ఞానులు. వీరు ఎవరు అంటే తూర్పు దేశములకు చెందినవారు. ఏ దేశాలకండి? తూర్పు దేశాలు. తూర్పున ఉన్న దేశాలు అంటే మనం ఏ దేశాలు చెప్పొచ్చు అంటే భారతదేశాన్ని చెప్పొచ్చు, పాకిస్తాన్ చెప్పొచ్చు, చైనా దేశాన్ని చెప్పొచ్చు, మయన్మార్ని చెప్పొచ్చు, బంగ్లాదేశ్ని చెప్పొచ్చు, శ్రీలంకని చెప్పొచ్చు, ఇంకా జపాన్ని చెప్పొచ్చు. ఏసియా కంట్రీస్ అనమాట, ఆసియా దేశాలు అంటారు. వీటన్నిటిని కూడా మనము తూర్పు దేశాలుగా చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులంట వారు తమ యొక్క పుస్తకాలను పఠిస్తూ ఉన్నప్పుడు, తమ యొక్క గ్రంథాలను వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథాలలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. అదేమిటంటే ఒక యూదుల రాజుగా పుట్టిన ఒక రాజు పుట్టినప్పుడు ఒక నక్షత్రం అనేది వెలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒక నక్షత్రం అనేది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఇటువంటి నక్షత్రం మీకు ఎప్పుడైనా కనబడినట్లయితే మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే దేశములను రాజ్యములను ఏలే పరలోకపు రాజు ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు జన్మించారండి? పరలోకపు రాజు, యూదుల కొరకైన రాజు జన్మించాడని భావమును అక్కడ వారు గమనించినప్పుడు వీరేమి చేశారు అంటే ఒక రాజు పుట్టాడు కాబట్టి ఆ రాజును చూడటానికి వెళదాము రాండి అని చెప్పేసి వారు ప్రయాణము చేసి ఈ యెరూషలేము దేశానికి, యెరూషలేము పట్టణానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో దూరముగా ఉన్నవారు యెరూషలేము దేశానికి వచ్చారు. మీరు ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు మరలపాడు అనే ఊరు ఉంది. ఈ మరలపాడు నుంచి ఊటుకూరు వెళ్ళటానికి సరైన రోడ్డు లేదనుకోండి. ఇటువంటిదండి ఏంటండి? సరైన రోడ్డు లేదు. వెళ్ళటానికి మొత్తం అరణ్యం అన్నీ కూడా ఉన్నవి. అప్పుడు మీరు వెళ్ళాలంటే ఏం చేస్తారు? అక్కడ ఉన్న తుప్పల్లోనో పొట్టుల్లోనో ఎట్లో అటు ఇటు సందు చేసుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తారు. కష్టమైనా సరే ఖచ్చితంగా ఏదో వెళ్ళాల్సిన పని ఉంటే ఖచ్చితంగా వెళ్తారు. మరి అదే ఊరికి ఒక రోడ్డు ఉందనుకోండి, చాలా క్షేమంగా చాలా తొందరగా వెళతారనమాట. కానీ ఇప్పుడు వీళ్ళున్న కాలం ఎటువంటిదంటే ఎటువంటి రోడ్లు కూడా అక్కడ లేవు. ఎటువంటి రోడ్లు కూడా లేవు. మార్గ మధ్యంలో సరైన సదుపాయాలు కూడా వారికి లేవు. వారికి ఉన్నది ఒకే ఒక్కటి ఏంటంటే ఆ రోజున ఒంటెల మీద కానీ లేదా గుర్రముల మీద కానీ ప్రయాణం చేయవలసి వచ్చింది. గుర్రాల మీద ప్రయాణం చేయాలి అంటే వీరు వెళ్తున్న మార్గం చాలా ఇసుకతో కూడిన ఎడారి ప్రాంతం అన్నమాట. ఏ ప్రాంతం అండి? ఇసుకతో కూడిన ఎడారి ప్రాంతం కాబట్టి వాళ్ళకున్న ఏకైక మార్గం ఎటువంటిదంటే కేవలం ఒంటెల మీద వారు ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. మనమంతా కూడా వింటూ ఉంటాం, జ్ఞానులు వచ్చారు, యేసు ప్రభుని ఆరాధించారు అంటే వారు ప్రయాణ కాలమే సుమారుగా సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు టైం అనేది పడుతున్నది. ఇంత ప్రయాసతో వారు యేసు ప్రభును చూద్దామని ఆశతో వారు మొదలుపెట్టారు. ఏ యొక్క మార్గములో వారు వచ్చారు అంటే సరైన మార్గము లేకుండా వారు వెళ్ళిన ప్రయాణించిన దూరము సుమారుగా 3000 నుంచి 5000 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఎంత దూరం అండి? 3 నుంచి 5000 కిలోమీటర్ల దూరం. అంటే భారతదేశము కన్యాకుమారి నుంచి పైన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఒకసారి వెళ్ళి మరలా తిరిగి సగం వచ్చే ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశం అంటే మ్యాప్లో చూసి చిన్నది అనుకుంటున్నారు కానీ అది చాలా, మీరు ట్రైన్ ఎక్కినా కూడా సరే వెళ్ళాలి అంటే సుమారుగా 36 గంటలు ప్రయాణం పడుతుంది. కానీ వీరు ఒంటె మీద వారు ప్రయాణం చేసుకుంటూ మొదలుపెట్టారు తమ ప్రయాణాన్ని. దేనికోసం అంటే యూదుల రాజుగా పుట్టిన వారిని మేము చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని చూడాలండి? యూదుల రాజుగా పుట్టిన ఆ దేవుడిని మేము చూడాలి. చూడటం మాత్రమే కాదండి, ఆయనను మేము పూజించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటే ఆయనను పూజించాలని ఆశతో వారు తీరా ఎక్కడికి వచ్చారు అంటే యెరూషలేములోనికి వచ్చారు. యెరూషలేములోనికి వచ్చిన తర్వాత అక్కడ వారు విచారణ చేసినప్పుడు యెరూషలేముకు రాజుగా ఉన్న వ్యక్తి ఎవరు అని చూస్తే హేరోదు రాజు వారికి
కనపడ్డారన్నమాట. కాబట్టి ఇప్పుడు వెంటనే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, ఆ రాజుగారు బయట అక్కడ కూర్చొని ఉన్నప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు అంటే, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడి ఉన్న యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. రాజుగా పుట్టిన వారు ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు ఈ హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు హేరోదు రాజు ఏం చేశారంట? కలవరపడ్డాడు. ఏం చేశాడండి? కలవరపడ్డాడు. నేను రాజు అయితే, రాజు ఎవరు? హేరోదు అన్నమాట. ఇప్పుడు మీకు ఒక హేరోదు గురించి ఒక చిన్న భావం వివరణ చెప్పాలని ఆశపడుతున్నాను. హేరోదు, ఇక్కడున్న హేరోదు రాజు అంటే మనం ఏదో పేర్లు వింటాం కదా, అటువంటి హేరోదు అంటే ఒక పేరున్న రాజుగారు కాదన్నమాట. ఈయన ఎటువంటి వాడంటే ఒక అద్భుతమైన గొప్ప పరిపాలనా పరుడు. ఎవరండి? మంచి నమ్మకమైన పరిపాలన చేసేవాడు అన్నమాట. అదే సమయంలో ఒక గొప్ప క్రూరుడు కూడా. ఎవరండి? క్రూరుడు. అతను కడుపును పుట్టిన ఇద్దరు కొడుకులను ఆయన చంపివేసిండు. ఇద్దరు కొడుకులని చంపివేసిండు. అంత మాత్రమే కాదు, రాజ్యము కోసము తన తల్లిని కూడా ఆయన చంపివేసిండు. తల్లిని మాత్రమే కాదండి, కట్టుకున్న భార్యను కూడా ఆయన చంపివేసిండు. ఎవరైనా ఏదైనా ఒక రాజ్యానికి ఒక వ్యతిరేకమైన కార్యం ఏదైనా చేశారు అంటే వెంటనే వారిని సంహరించడమే ఆయనకు తెలిసిన విద్య అన్నమాట. కాబట్టి ఆయన ఆ దేశములు అనుకుంటూ ఉన్న భావన ఏంటంటే, ఈ దేశము నాది, ఈ దేశంలో నేనే రాజుగా ఉండాలి, మరి ఎవరు కూడా రాజుగా ఉండటానికి వీలు లేదు. ఇటువంటి భావము కలిగిన వాడు కాబట్టి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటే, రాజు పుడితే నా ఇంటిలో పుట్టాలి, కానీ నా ఇంటిలో ప్రసవానికి వచ్చిన వారు కానీ పుట్టడానికి వచ్చిన వారు కానీ ఎవరు కూడా లేరు. మరి ఈ రాజు ఎక్కడ పుట్టారు అని అడిగినప్పుడు మాకైతే తెలీదు, మీరే చెప్పమని చెప్పినప్పుడు ఈ రాజు ఏమి చేశాడంటే, ఆ దేశంలో ఉన్న ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. ఎవరిని అడిగారు? ప్రధాన యాజకులు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరిని అడిగారండి? ప్రధాన యాజకులను. ప్రధాన యాజకులు అంటే ఎవరికి గుర్తు అంటే, ఆ దేశము మొత్తం కూడా, ఇశ్రాయేలు దేశం మొత్తం కూడా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు వారికి మనకంటే ఒక ఊరిలో 4-5 మందిరాలు ఉన్నాయి, కానీ ఆ రోజున ఆ దేశం మొత్తానికి కూడా ముఖ్యమైన ప్రధానమైన మందిరం ఏదైనా ఉన్నదంటే యెరూషలేములో ఉన్న మందిరం మాత్రమే. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం. అటువంటి ఒకే ఒక్క మందిరంలో అక్కడ ఉన్న ప్రధాన యాజకులందరినీ కూడా ఆయన పిలిచిండు. ప్రధాన యాజకులను మాత్రమే కాకుండా అక్కడ ఉన్న శాస్త్రులను కూడా పిలిచిండు. శాస్త్రులు అంటే ఎవరంటే, వారు బైబిల్ని రాస్తూ ఉండేవారు, వారు బైబిల్ని ప్రకటిస్తూ ఉండేవారు, బైబిల్నే జీవనముగా వారు భావించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగున భావించే వారిని పిలిచి ఎక్కడ పుట్టినని వారిని అడిగినప్పుడు వారికి చెప్పిన సమాధానం ఏంటంటే, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చెప్పారు. జాగ్రత్తగా గమనించండి. వీరందరూ కూడా ఏమని చెప్పారు? యేసు ప్రభు వారు యూదుల రాజు అయిన వారు ఆయన ఎక్కడ పుడతాడు అంటే యూదా బెత్లెహేములో ఆయన జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ జన్మిస్తాడండి? యూదా బెత్లెహేములో జన్మిస్తాడని ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న ముఖ్యమైన పాస్టర్స్ ఉంటారు కదా, ఆ పాస్టర్స్ చెప్పారు. ఎవరు చెప్పారు? పాస్టర్తో పాటు చుట్టూ ఉన్న కొంతమంది సమూహం ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగిన వారుగా కనబడుతున్న వారు ఈ మాటలు చెప్పారు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఏమి జరిగిందంటే, ఒక అద్భుతమైన విషయాన్ని మీరు గమనించండి. ఈ మాటలు తీసుకొచ్చి రాజుకు చెప్పినప్పుడు ఆ రాజు వారిని, జ్ఞానులను రహస్యముగా పిలిపించి, మీరు యూదా బెత్లెహేముకి వెళ్ళండి, అక్కడ యూదుల రాజు మీకు దొరుకుతాడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పారండి? యూదుల రాజు యూదయ బెత్లెహేములో ఉంటారని చెప్పారు. ఇప్పుడు నాకు వచ్చిన ఒక ప్రశ్న చెప్పండి. ఇంతకాలము బైబిల్ చదువుతుంది ఎవరు? శాస్త్రులు చదువుతున్నారు. ఇంకెవరు చదువుతున్నారు? ప్రధాన యాజకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎక్కడో దూరముగా ఉన్న వారికి యేసు ప్రభువును కలుసుకోవాలని ఆశ ఉన్నది, కానీ మందిరంలో ఉంటున్న వారికి కలుసుకోవాలని ఆశ వారికి లేదు. నేను చెప్పే మాటలు అర్థమవుతుందా? ఎక్కడో దూరముగా ఉన్నవారు, దేవుడి గురించి తెలియని వారు, దేవుడిని యేసు ప్రభు నామమును తమ జీవితంలో ఎన్నడూ వినని వారు యేసు ప్రభు యొక్క అద్భుతాన్ని చూసి, యేసు ప్రభు యొక్క వెలుగును చూసి, యేసు ప్రభు యొక్క మహిమను
ఎంతో దూరం నుంచి ఆ మందిరానికి వచ్చారు కానీ ఈ మందిరంలో ఉన్న వారికి యేసు ప్రభుని కలుసుకుందామనే ఆశ ఎంత మాత్రము కూడా లేదు. మీకు ఒక మాట చెప్పాలి అంటే ఈ ప్రధాన యాజకులైన వారు తమ తిండి తినాలి అంటే వారికి తిండి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఆలయంలో పని చేస్తేనే వచ్చింది. ఆ శాస్త్రులైన వారికి జీవనాధారము, వారికి ఒక రూపాయి రావాలి అంటే ఆ మందిరంలో పని చేస్తేనే వచ్చింది. కానీ ఏదైతే వారికి ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే దేవుణ్ణి కలుసుకోవాలనే ఆశ కొద్దిగా కూడా వారి జీవితాలలో లేదన్నమాట. కానీ దూరముగా ఉన్నవారు, దేవుడి గురించి తెలియని వారు, దూరముగా దేవుని యొక్క నామాన్ని ఎన్నడూ ఎరగని వారు యేసు ప్రభుని మాటను విన్నప్పుడు వెంటనే మేము ఆయనను పూజించాలని వచ్చారు. వెంటనే మేము ఆయనను కలుసుకుందామని వచ్చారు. అయితే ఇలాగూ కలుసుకుందామని వచ్చినప్పుడు ఒక మార్గంలో వస్తూ ఉండగా వారు ఎక్కడికి వెళ్ళారంటే ఒక వెళ్ళగూడన ప్రాంతానికి వెళ్ళారు. ఈ రోజున ఇద్దరు మనుషులు ఉన్నారండి. ఒకళ్ళేమో యేసు ప్రభుని కలుసుకుందాం అనుకుంటున్నారు, ఇంకొకళ్ళేమో యేసు ప్రభు మాటలు వింటున్నారు కానీ కలుసుకోవాలనే ఆశ వారి హృదయంలో ఎంత మాత్రము కూడా లేదన్నమాట. అయితే ఎవరైతే కలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ప్రయాణం చేసి కష్టపడి సుమారుగా సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆకలికి ఎండి, ఎండకి ఎండి, వానకు తడిసి, చలికి ఇబ్బంది పడుకుంటా అరణ్య ప్రయాణము చేసుకుంటా యేసు ప్రభుని కలుసుకుందామని ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు లేకపోయేసరికి వాళ్ళకి వెంటనే ఒక నిరుత్సాహం కలిగింది. అయినప్పటికీ కూడా అక్కడ యోధా బెత్లెహేములో ఉంటారు అంటే యోధా బెత్లెహేము దగ్గరికి వెళ్ళారు కానీ ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు. ఏ ఇంటికి వెళ్ళాలో వారికి తెలియదు. ఇప్పుడు వెంటనే దేవుడి యొక్క నామము, దేవుని యొక్క సన్నిధి ఏం జరిగిందంటే వారు ఏ నక్షత్రం అయితే చూశారో అదే నక్షత్రం మరలా వారికి కనబడింది. నువ్వు యేసు ప్రభువుని కలుసుకోవాలని ఆశతో ఉన్నట్లయితే, నువ్వు దేవుణ్ణి నీ జీవితంలో నువ్వు కలుసుకోవాలని ఆశతో ఉన్నట్లయితే, నా పరిస్థితులను మార్చే దేవుడు నాకు కావాలి, నా జీవితాన్ని మార్చే దేవుడు నాకు కావాలి, నా బ్రతుకుని మార్చే దేవుడు నాకు కావాలి, నా కన్నిటిని తుడిచే దేవుడు నాకు కావాలి, ఇరుకులో విశాలతను కలుగచేసే దేవుడు నాకు కావాలి, నా జీవితం ఇంతకాలం నేను వ్యర్థము చేసుకున్నాను కానీ ఆయన్ని కలుసుకోవాలని ఆశ నీకు ఉన్నప్పుడు ఏ రీతినైనా సరే ఆయన తన్ను తాను కనపరుచుకునే దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే మాటలు అర్థమవుతుందా? నీకంటూ కావాల్సింది ఏంటంటే హృదయంలో ఒక కోరిక. నీకంటూ కావాల్సింది ఏంటంటే దేవుని కొరకు జీవించాలనే ఒక మనసు నీకు కావాలి. నీకంటూ కావాల్సింది ఏంటంటే నా జీవితం ఇంతకాలకి వ్యసనాలకు ఖర్చు పెట్టుకున్నాను, నా జీవితం ఇంతకాలము జీవించకూడని జీవితాన్ని నేను జీవించాము. కానీ యూదుల రాజుగా పుట్టిన దేవుడు ఒకడున్నాడు. ఆయన దగ్గరికి వెళితే ఆయన పరిస్థితి అంతా కూడా మార్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి. ఎక్కడో ఉన్నవారు వచ్చారు, వారు ఆశతో ఉన్నారు. వారి యొక్క అడుగులు తడబడినప్పటికీ కూడా వారిని మరలా తిరిగి సరైన మార్గంలోనికి నడిపించారు. ఇప్పుడు ఈ రాజు అంటున్నాడు కదా, మీరు బెత్లెహేములోనికి వెళ్ళండి, ఆయనకు వచ్చిన సమాచారం మీకు తెలిస్తే వచ్చి నాతో కూడా చెప్పండి, నేను కూడా ఆయనను పూజిస్తానని చెప్పిండు. అది పచ్చి అబద్ధం. ఎందుకు చెప్పమంటుండో, ఆయన దొరికితే ఆయన ఇంతకుముందు తన భార్యను చంపిండు, పిల్లలను చంపిండు, తనతో ఉన్నవారిని, తనకి నమ్మకంగా ఉంటున్నవారు అనుకున్న వారిని కూడా చంపివేసిన వాడు ఆయన. లోపల ఒక దుష్ట హృదయం అనేది బయలుదేరింది. మీకు మాట చెబుతున్నా, మీరు దేవుని దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు, దేవుని కలుసుకోవాలనుకున్నప్పుడు ఈ దేవుడిని దగ్గరికి రాకుండా ఉండటానికి హేరోదు పని చేస్తున్నాడు. ఎవరు పని చేస్తున్నారు? హేరోదు పని చేస్తున్నారు. మరొక వైపు దేవుడి గురించి చూపించడానికి దేవుని యొక్క సన్నిధి మరలా నక్షత్రం మరొక వైపు ఉన్నది. ఈ 2 విషయాలు కూడా ఒక విశ్వాసికి ఎప్పుడు కూడా వెంటబడతా ఉంటాయి. నీ యొక్క భక్తిని తినివేయటానికి, నీ ఆత్మీయతను తినివేయటానికి, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించకుండా, ఆయనను పూజించకుండా, నువ్వు ఆయనను కలుసుకొనకుండా నిన్ను ఆపు చేయటానికి మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే నీకు నేను చెప్పే మాట ఏమిటంటే, నిజముగా కలుసుకోవాలని ఆశ ఉన్నట్లయితే, నిజముగా నీ జీవితం మార్చబడాలని కోరికను ఉన్నట్లయితే, నిజముగా ఈ పరలోకపు దేవుడు నాకు కావాలనే భావనతో నీవు ఉన్నట్లయితే ఆయన తన సేవకుడిని పంపిస్తాడు, ఆయన తన దర్శనాన్ని ఇస్తాడు, ఆయన తన వాక్కుని ఇస్తాడు. ఏ రీతిలైనా సరే ఆయన కనుపరుచుకుంటాడు కానీ ఎప్పుడు కూడా ఆయన దూరం అయ్యే దేవుడు కాదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా జీవితంలో మొదటి నుంచి కూడా, నాకు చిన్నప్పటి నుంచి కూడా భయంకరమైన ఆరోగ్య సమస్యలు అన్నమాట. భయంకరమైన ఆరోగ్య సమస్యలు. ఈ ఊపిరితిత్తులు 2 సార్లు పాడైపోయినాయి. ఇక నాకంటూ చెప్పిన మాట ఏంటంటే, ఇతను బతకటము చాలా కష్టము. మీరు చేయగలిగింది ఏమన్నా ఉన్నదంటే, అతనికి నచ్చింది
మీరు పెట్టండి, ఉన్న రోజులు ఉంటాడు, తర్వాత ఆయన జీవితం అయిపోతుంది, తర్వాత ఏదో తర్వాత చూడొచ్చు అనుకున్నారు. అందరూ ఇలాగ భావించారు. అందరూ ఏమనుకున్నారంటే ముగింపు వచ్చింది అనుకున్నారు, కానీ దేవుడు మాత్రం నా జీవితంలో ప్రారంభాన్ని పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దామా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ జీవితం అనేది ఒక ముగింపులోనికి వెళుతుంది అని అనేకులు చెప్పవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు చెప్పే మాట ఏమిటంటే ఆయన ఒక నూతనమైన ప్రారంభాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నూతనమైన కృపను ఇవ్వబోతున్నాడు. ఒక నూతనమైన జీవము చేత నింపబడుతూ ఉన్నాడు. నీ వంటూ చేయవలసిన పని ఏమిటంటే తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని కలుసుకోవాలని ఆశతో ఒక అడుగు వేసినప్పుడు తండ్రి 100 అడుగులు ఆయన వైపు వేసిండు. అలాగున అడుగులు వేసే వారముగా మనము ఉండాలి. ఈ పని ఎవరు చేశారంట చెప్పాలి? జ్ఞానులు చేశారు. జ్ఞానులు అంటే ఎవరినంటారు? జ్ఞానం లేని వాళ్ళు అంటారా, జ్ఞానం ఉన్నోళ్ళు అంటారా? జ్ఞానం ఉన్నోళ్ళు అంటారు. ఈ రోజున జ్ఞానులైన వారు, జ్ఞానులుగా పిలువబడుతున్న వారు ఈ రోజున చెబుతున్న మాట ఏమిటంటే దేవుడు లేడు అని చెబుతున్నారు. శాస్త్రాలు పుస్తకాలు ఏమని చెబుతున్నాయి? దేవుడు లేడని చెబుతున్నారు. అయితే నిజమైన జ్ఞానము సంత వీధులలో మొరపెడుతున్నది ఏంటంటే నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప దేవుడి దగ్గరకు వచ్చే మార్గం మరేది కూడా లేదు. దేవుడు నామని మహిమ కలుగును గాక. ఇలాగని వారు ప్రారంభించి వచ్చిన తర్వాత ఆ నక్షత్రమును చూశారు. నక్షత్రమును చూసిన తర్వాత ఏం చేశారంట? అత్యానంద భరితులయ్యారు. దేవునికి స్తోత్రం. ఏమయ్యారండి? అత్యానంద భరితులయ్యారు. ఇప్పుడు ఈ నక్షత్రం ఏమి చేసిందంటే యేసు ప్రభు వారు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చి వారి దగ్గర పెట్టారు. ఈ రోజున మనము ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, తెలియని ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలంటే వెంటనే జీపీఎస్ ఓపెన్ చేస్తాము. ఎక్కడికి వెళ్ళాలని మనము ఒక డైరెక్షన్ పెట్టుకుంటాం. ఏం చేస్తాము? ఒక డైరెక్షన్ పెట్టుకుంటూ అది చక్కగా అక్కడ తీసుకువెళ్తుంది. మీకు ఒక మాట చెప్పనా? అది ఖచ్చితంగా నేను 100 సార్లు చెబుతున్నా. నీకు ఒకవేళ ఇల్లు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ లొకేషన్ పెట్టారనుకోండి, అది అక్కడే ఆపిద్ది. ఎక్కడ ఆపిద్ది? అక్కడే ఆపిద్ది. లేదా అటువైపు తీసుకుపోయి ఆపిద్ది అన్నమాట. కానీ ఈ జీపీఎస్ అనేది కొద్దిగా కూడా పొరులు కూడా అసలు ఏమాత్రం కూడా తప్పిపోకుండా యేసు ప్రభువుని ఇంటి మీదకి వచ్చి అక్కడ ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వెళ్ళిన తర్వాత వారు చేసిన పని ఏమిటంటే వారు ఆ నక్షత్రమును చూచి 9వ వాక్యం, వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వాళ్ళు ఆ వీధిలోనికి వచ్చారు. ఆ వీధిలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి వచ్చారు. ఇంటిలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభువుని చూచి ఆయనకు సాగిలపడ్డారంట. ఏం చేశారు? సాగిలపడ్డం అంటే ఏంటంటే మనం మోకలేసినట్టు కాదండి, పూర్తిగా ఇలాగున సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా, అలాగున దేవునికి సాగిలపడ్డారు. సాగిలపడిన తర్వాత చేసిన పని ఏమిటంటే ఆయనను పూజించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది ఏం చేశారంటే తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించారు. దేవునికి స్తోత్రం. ఏమేమి ఇచ్చారండి? బంగారాన్ని ఇచ్చారు. చెప్పాలి. రెండవది సాంబ్రాణిని ఇచ్చారు. మూడవది బోలమును ఇచ్చారు. ఇక్కడ కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు బంగారం అంటే దేనికి గుర్తు? రాజరికానికి గుర్తు. వెరీ గుడ్. రాజరికానికి గుర్తు. ఆయన రాజుగా వారు భావించారు. సాంబ్రాణి అనేది దేనికి గుర్తు? సువాసన. అంటే ఆయనకి దైవత్వానికి గుర్తు. దేనికి గుర్తు అండి? దైవత్వానికి గుర్తు. మూడవది ఏమిటంటే బోలానికి గుర్తు. బోలం అనేది ఆయన మరణానికి గుర్తు అన్నమాట. ఆయనని రాజుగా చూశారు, ఆయనని దేవునిగా చూశారు. ఆయన ఒక రకంగా వారు చూపించిన భావం వారికి తెలుసో లేదో కానీ ఆయన తమ కోసం మరణించుతున్నాడని కూడా వారు గమనించారన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఏంటండి? కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అంటే రాజ్య నియమాలు. ఏంటయ్యి? రాజ్య నియమాలు. రాజరికం ఉన్నప్పుడు ఒక రాజు దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని కట్టడలు చట్టాలు అనేవి ఉంటాయి అన్నమాట. రాజుని ఎప్పుడు పడితే అప్పుడు మీరు
కలవలేదు. ఈవెన్ రాణి అయినప్పటికీ కూడా, రాజుగారు పెళ్లి చేసుకున్న రాణి అయినప్పటికీ కూడా, రాజుగారికి ఒక సమయం ఉన్నప్పుడు మాత్రమే ఆమెను కలుసుకోవాలి. అందుకోసమే ఎస్తేరు రాణి గారు ఆమె తన యొక్క భర్తని కలుసుకోవడానికి పోయినప్పుడు దండం చూపిస్తే ఓకే, దండం చూపించకపోతే రాణిని తీసేస్తారు, అవసరమైతే ఆమెని చంపేయనన్నా చంపేస్తాడు. కాబట్టి రాజు ఎప్పుడైతే రమ్మని కోరతాడో అప్పుడు మాత్రమే రావాలి. రెండో విషయము, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒత్తి చేతులతో ఎవరు కూడా వెళ్ళకూడదు. రాజు దగ్గరికి వెళ్ళేవారు ఒట్టి చేతులతో కూడా వెళ్ళకూడదు. ఈ సందర్భాన్ని ఒకసారి చూపాలని ఇష్టపడుతున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యం. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని, జాగ్రత్తగా వినండి, గంధవర్గములను, విస్తారము బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని చాలండి యెరూషలేమునకు వచ్చెను. షేబా దేశపు రాణి, మనమంతా కూడా చాలా మందిరానికి వెళ్తున్నాం కాబట్టి మీకు తెలుసు కాబట్టి త్వరగా నేను వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాతో మాట్లాడుతున్న ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ద లార్డ్. దేవుడు నామని మహిమ కలుగును గాక. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చి విన్నదంట. ఎవరిని గూర్చి? సొలొమోనును గూర్చి ఉంది. ఏమని విన్నది? ఈ రాజు చాలా తెలివి కలిగిన వాడు. ఈ రాజు చాలా తెలివి కలిగిన వాడు. ఇటువంటి తెలివి కలిగిన మనిషి ఇంకెప్పుడు కూడా భూమి మీద లేడు అంటే ఇక ముందు కూడా రాడంట. ఈ తెలివి జ్ఞానం అనేది తన దేవుడైన యెహోవా ఆయనకి ఇచ్చాడంట. విని ఇది నిజమో కాదో తెలుసుకుందామని ఈ రాజుగారి దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు రాజు దగ్గరికి ఏమేమి తీసుకొని వస్తుంది? గంధవర్గములు అంటే మనము ధూపం వేసే సాంబ్రాణి లాంటిది గంధం ఉండిద్ది కదా, అటువంటి ఇప్పుడు మనము శాండిల్ పొడి ఉండిద్ది కదా, అటువంటి గంధవర్గం అనేది ఒకటంట. రెండవది విస్తారమైన బంగారం అంట. మూడవది రత్నములను. ఎక్కడ తీసుకొని వస్తుంది? ఒక సంచిలో పెట్టుకొని రాట్లా, ఒక సంచిలో తీసుకొని జేబులో పెట్టుకొని రాట్లా. ఎలాగొస్తుందంట? ఒంటెల మీద పెట్టుకొని వస్తుంది. ఒంటెల మీద పెట్టిందంటే మనుషుడు మోసిన దానికంటే, మోయగలిగిన దానికంటే ఇంకా చాలా ఎక్కువ. స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి కానీ ఇద్దరు మనుషులు కానీ మోయగలిగిన వాటన్నిటికంటే చాలా ఎక్కువ అన్నమాట. ఎంత విస్తారమైన దానిని ఆమె తీసుకొని వస్తూ ఆమెతో పాటు ఎవరిని తెచ్చుకుంటుందంటే గొప్ప పరివారమును కూడా ఆయనతో పాటు తెచ్చుకుంటుంది. అసలు ఈ జ్ఞానము నిజమైనదా కాదా? ఈ తెలివి నిజమైనదా కాదా? వీరందరూ ఒట్టి మాటలు చెబుతున్నారు, వారి మాటలను కాదు, అసలు వారి దగ్గర ఏముందో నేను చూసే చిక్కు ప్రశ్నలు నేను వేస్తాను. నేను వేసిన ప్రశ్నలకు ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. నేను చాలామంది రాజులను జయించాను, నా యొక్క కఠినమైన ప్రశ్నల చేత సొలొమోనును కూడా జయిస్తాను అని చెప్పేసి ఆమె బయలుదేరి రాజుగారి దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసిందంట? తమ మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎలాగో జరిగిందని ఉదాహరణకి చెబితే, ఇప్పుడు చెట్లు మొక్కలు ఉంటాయి కదా, ఈ మొక్క గురించి నువ్వు చెప్పు అంటే ఈ మొక్క ఏ జాతికి సంబంధించిందని అడిగితే ఆయన చక్కగా చెప్పాడన్నమాట. దేవునికి స్తోత్రం. ఒక చెక్క పువ్వు వాసన తీసుకొని వచ్చి ఇది దేనికి సంబంధించింది, ఏ యొక్క వంశానికి సంబంధించింది అన్నప్పుడు దాని గురించి కూడా చెప్పింది. ప్రశ్నలు చిక్కుముడి ప్రశ్న, ఉదాహరణ కోడి ముందా గుడ్డు ముందా, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా అడిగిందన్నమాట. లేదా చెట్టు ముందా విత్తనం ముందా, ఎటువంటి ప్రశ్న అన్నా సరే అడిగిందన్నమాట. ఒక రకంగా చెబితే ఇంకా ఎవరు కూడా సమాధానం చెప్పలేరు అనుకున్న వాటిని అన్నిటినీ రాజు దగ్గర అడిగింది. కానీ ఈ యొక్క రాజు, దేవుని యొక్క జ్ఞానము కలిగిన రాజు, అక్కడ ఆమెకి ఏది కూడా మరుగు చేయకుండా ఆమె అడిగినవన్నీ కూడా చెప్పిండు. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి?
దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఈ రోజున మీరు గమనించండి, దేశంలో ప్రపంచంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు ఎక్కడి నుంచి వచ్చారంటే బైబిల్ గ్రంథం నుంచి వచ్చారు. హల్లెలూయా. ఈ రోజున సేవకులు అంటే చదువు లేని వారు అనుకొని చాలా మంది భావిస్తూ ఉన్నారు. శాస్త్రవేత్తలు మొత్తం వచ్చింది బైబిల్ నుంచి. ప్రపంచంలో అత్యంత గొప్ప బహుమానముగా పిలువబడుతున్న నోబెల్ బహుమతి ఉన్నది. ఈ నోబెల్ బహుమతి పొందుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ యొక్క దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానిస్తున్న దేవుని జనాంగమునకు, దేవుని ప్రజలకు చెందినవారు. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న మన సంకుచితమైన మనసును బట్టి, మనము చూస్తూ ఉన్న చుట్టూ జనాంగమును బట్టి క్రైస్తవులు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్న వారు అంటే అనగాని వారినిగా కనబడుతున్నారు. కానీ నిజమైన సత్యం ఏమిటంటే ప్రపంచపు తలరాత్రులను మార్చిన వారు, ప్రపంచ గమనాన్ని మార్చిన వారు, లోకమునకు వెలుగుగా పంపబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవునికి సంబంధించిన వారు, దేవుని వాక్యం నుంచి వచ్చిన వారు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ విద్య, వైద్య, ఆరోగ్యం అనేది ఎక్కడ వ్యాపించిందంటే క్రైస్తవ మిషనరీలు ఎక్కడైతే వచ్చారో వారి ద్వారా మాత్రమే వచ్చినది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వచ్చినప్పుడు, ఆ వెలుగు వచ్చినప్పుడు అక్కడ ఎంత మాత్రము చీకటి అనేది లేదు. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో ప్రచార సాధనాలు ఏమైనా ఉన్నాయి, ప్రయాణ సాధనాలు ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలము ఆ నీటి మీద, చెక్కల మీద బోటులు తయారు చేసుకొని వచ్చే సముద్రపు మార్గమే ఉన్నది. కానీ మరి మరొక మార్గం అనేది లేదు. ఆ సముద్ర మార్గానికి వచ్చిన వాళ్ళు అందుకోసమే బందరులో ఒక గొప్ప ఈ యొక్క పరిచర్య సంబంధించినవి ఉన్నాయండి. కోల్కతా పట్టణంలో ఏదైతే ఈ ఈ పోర్ట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఇటువంటి ఘనమైన పరిచర్య జరిగింది. ఎక్కడైతే రిమోట్ ప్రాంతాలు వెళ్ళటానికి వీలు లేదో ఇంకా ఆ ప్రాంతాలు చీకటిలోనే ఉన్నాయి. ఇటీవల కాలంలో నేను మహబూబ్ నగర్ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ చూసిన తర్వాత నా హృదయం ఎంతో చలించిపోయిందండి. మనం చూస్తూ ఉన్నాము, శాస్త్రానికి అన్నిటికీ మనము చాలా ఎక్స్పోజ్ అవుతుంటే బయటికి కనబడుతున్నాం. కానీ మీరు లోపలికి వెళ్ళి చూడండి, ఇంకా భయంకరమైన పేదరికము, ఇంకా భయంకరమైన నిరక్షరాస్యత, ఇంకా భయంకరమైన జబ్బులు, ఆ జబ్బులకు సరైన ఆరోగ్య సదుపాయాలు కూడా లేని పరిస్థితి. కాబట్టి ఈ ప్రపంచమునకు, ఈ లోకమునకు వెలుగుగా తీసుకొచ్చినది ఏదైనా ఉన్నదంటే అది దేవుని యొక్క వాక్యం మాత్రమే. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను చదువుకునేటప్పుడు మొత్తం కూడా చాలా సాధారణమైన వ్యక్తిని. అందరికంటే నాకంటే చదవగలిగిన వాళ్ళు చాలామంది, ఒక 50 మంది ఉంటే ఒక 20 మంది బాగా చదివితే సాధారణంగా చదివే ఒక 10-15 మందిలో నేను కూడా ఒకడిని. నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మా గురువు గారు నాతో చెబుతున్న మాట ఏంటంటే, మార్టిన్ ఇప్పటిదాకా నువ్వు ఎట్టున్నావో నాకు తెలియదు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేయమంటే జ్ఞానం ఇవ్వని ప్రార్థన చేయమని చెప్పిండు. రెండో మాట నాకేం చెప్పిండంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండమని చెప్పిండు. దేవునికి స్తోత్రం. ఏం చదవమన్నారండి? దేవుని వాక్యాన్ని చదవమన్నారు. తర్వాత నేను చదవటం కాకుండా ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఎప్పుడు బైబిల్ చదువుతా ఉండేవాడు అన్నమాట. ఆయన చూసి నేను కూడా చదువుదాం అనుకొని ఇది చదవటం మొదలుపెట్టా. 2011 సంవత్సరంలో దేవుని వాక్యాన్ని చదవటం మొదలుపెట్టా. ఎలాగూ చదివేవాడినంటే 9ంటికి కూర్చుంటే 3, 4, 5 దాకా కూడా బైబిల్ చదువుతూ ఉండోడిని. చదివినా కొద్దిగా చదవబుద్ధి అయ్యేది. దేవునికి స్తోత్రం. ఈ చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక ఆశ వచ్చింది. ఏంటంటే ఇక్కడ బైబిల్ చదువుతున్నాం కదా, ఇంకొంతమంది అద్భుతమైన దేవుని ప్రత్యక్షతలు రాశారు. ఆ పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. కాబట్టి నేను ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చదవాలని, ఇంగ్లీష్ పుస్తకాలు నా దగ్గర డబ్బులు లేకపోతే వేరే వాళ్ళని మీరు నాకు గిఫ్ట్ ఇవ్వమని ఒక రకంగా గట్టిగా అడిగి హైదరాబాద్ నుంచి వాళ్ళు మదిర వస్తే మదిర దగ్గరికి నేను వెళ్ళి తెచ్చుకొని ఆ బుక్ పక్కన పెట్టుకున్న శంకర నారాయణ డిక్షనరీ అని ఒకటి ఉండేదండి. ఆ డిక్షనరీ పక్కన పెట్టుకొని పదం ఈ రోజున ఫోన్లో నీకు పదం కావాలంటే మీనింగ్ వెంటనే వచ్చేది, కానీ డిక్షనరీలో వెతకడం చాలా కష్టం. వాటన్నిటిని పక్కన పెట్టుకొని దేవుని వాక్యాన్ని చదవటము మొదలుపెట్టే. మీకు తెలుసో లేదో, ఇలాగ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు నాకంటే జ్ఞానవంతులుగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక మంచి శ్రేష్టమైన తన పరిచర్యకు అనుకూలముగా ఉండే ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేశాడు. చప్పట్లు కూడా దేవుడు నామమున మహిమ పరుద్దామా? దేవుడు నామమున మహిమ కలుగును గాక. కూలి పని మొక్క కలుపు తీయడానికి పోయా, వాళ్ళు మధ్యలో ఒక అరగంట చూసిన తర్వాత వీడికి పని చేయటం రాదని వెనక్కి పంపించారు. ఇంకొక దగ్గర మందు చల్లుదామని మందు చల్లటానికి పోయా, ఆ మందు చల్లటం రాక వారు తెల్లారి నన్ను పిలవటానికి కూడా
లేదు, వారు అన్న మాట ఏంటంటే, వీడికి పని చేయటం రాదు, వీడొస్తే మిమ్మల్ని కూడా నేను వెళ్ళక గడ్డి తోలుదామని గడ్డి తోలటానికి పోయా. నేను వెళ్ళిన రోజే ట్రాక్టరు బోల్తా పడింది. ఇద్దరం కింద పడ్డాం. దేవుడి దయని బట్టి ఏ దెబ్బ కూడా తగలలేదు. ఏ పని రాదు, ఏ పని కూడా రాదు, ఏమి చేయటం కూడా చేత కాదు, ఇంట్లో చిన్నవాడని. కానీ దేవుడు మాత్రం ఏం చూసిండో, నీకు అందరూ పని రాదని చెప్పారా, నేను పనిస్తారా అని ఆయన పిలిచిండు. చప్పట్లు కూడా దేవుడి నామని మహిమ పరుద్దామా? దేవుడి నామని మహిమ కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ నిన్ను డిస్క్వాలిఫై చేయొచ్చు, నేను నిన్ను క్వాలిఫై చేస్తాను. అందరూ నీ వల్ల ఉపయోగం లేదని చెప్పవచ్చు, నేను మాత్రం ఉపయోగకరంగా చేస్తా. ఈ రోజున 100 రూపాయల కోసం పని పెట్టని రానప్పుడు దేవుడు రోజు డబ్బు వచ్చే పనినే దేవుడు ఇచ్చిండు. పరిచర్యలో కూడా ప్రకటించే కృపను దేవుడు దయచేసిండు. ఇది తెలివిని బట్టి రాలా, జ్ఞానమును బట్టి రాలా, దేవుడు నా జీవితంలో రావటాన్ని బట్టి వచ్చిండు. అప్పుడు నేనేం చేసినా తెలుసా? ప్రభు, మేము పేదరికలో ఉన్నాం కదా, మా ఇంటిని మార్చేయ, మా పరిస్థితిని మార్చేయని చెప్పినప్పుడు దేవుడు అద్భుతంగా అక్కకు కూడా ఒక ఉద్యోగాన్ని ఇచ్చిండు, గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చిండు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిండు. మూడవసారి అన్న గురించి కూడా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు గ్రూప్ 2 స్థాయిలో ఉండే ఒక మంచి విలువ కలిగిన, శ్రేష్టత కలిగిన స్కూల్ అసిస్టెంట్ పీఈటీ అన్నమాట, ఆ ఉద్యోగాన్ని కూడా దేవుడు దయచేసాడు. చప్పట్లు కూడా దేవుడు నామని మహిమపరుద్దామా? హల్లెలూయా. అంతా తృణీకరించబడ్డాము అండి. ఏ ఒక్కరు కూడా లెక్క చేయలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఒక సాధారణమైన జీవితం. యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత, మీకు ఇదే ముందు చెప్పాలని ముందుకు వెళ్ళిన తర్వాత చెబుతాను. ఇక్కడ షేబా దేశపు రాణి ఆమెతో పాటు కొన్ని బంగారము, గంధవర్గము చాలా తీసుకొని వచ్చింది. నేను చెప్పాల్సిన విషయం త్వరగా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. దీన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిందండి? సొలొమోనుకి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? సొలొమోనుకి ఇచ్చిండు. ఏదైనా సరే రాజుకి నువ్వు ఒక ₹1 ఇచ్చినవు అనుకోండి, ఒక ₹1 నువ్వు ఇచ్చినవు అనుకోండి, రాజు ఏం చేయాలో తెలుసా? నీకు రూపాయి ఇవ్వాలి. చెప్పేది అర్థమవుతుందా? దేవుడు నామని మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రాజు దగ్గరకు పోయి రాజుకి ఇచ్చే స్థాయి నీకు ఉన్నదంటే, ఇప్పుడు రాజు నీ దగ్గర తీసుకున్నంటే ఎవరు గొప్ప? నువ్వు గొప్ప, రాజు గొప్ప? చెప్పాలి గట్టిగా. ఇచ్చిన వాళ్ళే గొప్ప. ఇప్పుడు రాజు తన స్థాయిని తగ్గించుకోకుండా ఇచ్చిన దానికి రెట్టింపు ఇవ్వాలి. అందుకోసమే ఒకసారి చూద్దాము 12వ వాక్యము. షేబా దేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు అంటే ఆమె ఇచ్చిన దానికి ₹1 ఇస్తే రూపాయి ఇవ్వాలి కదా. ఆమె ఒకవేళ ఒక 10 కేజీలు ఇచ్చింది అనుకోండి, ప్రతి బహుమానం ఎన్ని ఇచ్చిండు? 20 కేజీలు ఇచ్చిండు. ఆ 20 కేజీలు ఇచ్చినది కాకుండా ఏమిచ్చిండంటే, ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకి ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఏదంట? ఆమె మక్కువ పడినదంతయు అంటే ఆమె కోరినదంతయు, ఆమె మనస్సు పడినది అంతయు. మనకు కూడా ఎవరైనా ఒక ఇంటికి పోయినాం అనుకోండి, అక్కడ ఫ్రిడ్జ్ కనబడితే ఏమనిపించింది? ఈ ఫ్రిడ్జ్ నాకుంటే బాగా అనిపి. వాళ్ళు మంచి డబుల్ కార్డ్ చేసుకున్నారనుకోండి, ఏమి కావాలనిపించింది? డబుల్ కార్డ్ కావాలనిపించింది. అయితే నేను చెప్పే విషయం ఏమిటంటే, ఏమి అక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ రాజు దగ్గర శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయి, ఈ రాజు దగ్గర శ్రేష్టమైన జ్ఞానం ఉన్నది, ఈ రాజు దగ్గర భోజనము వడ్డించేవారి వస్త్రములు కూడా చాలా అద్భుతంగా ఉన్నవి. ఈ రాజు యొక్క సింహాసనం అయితే అసలు ఏది కూడా, ఒకసారి చూద్దాం 4వ వాక్యం. అతని బల్ల మీద భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలు అందించు వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానము గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటని, నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నీ గురించి సగం కూడా వారు నాకు చెప్పలేదు. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన జ్ఞానము నీ దగ్గర కలగదు. యేసుప్రభు వారు చెప్పారు, సొలొమోను కంటే గొప్పవాడను నేనని చెప్పారు. దేవునికి స్తోత్రం. సొలొమోను దగ్గర అంత జ్ఞానం ఉన్నప్పుడు ఈ దేవుని దగ్గర మరింత జ్ఞానం ఉంటుందండి. దేవునికి స్తోత్రం.
తన దగ్గరికి వచ్చిన వారి ఈ పనివారికి అన్ని విషయాలు ఇంత జ్ఞానముతో ఉన్నప్పుడు దేవుని దగ్గర ఆశతో కనిపెట్టుకొని అడిగిన వారికి మరింకెంత దేవుడు తన యొక్క తెలివిని, జ్ఞానమును, వివేకాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే మాటలు ఏమిటంటే, నువ్వు ఎక్కడ సక్సెస్ అవ్వాలన్నా నువ్వు మొదట దేవుడిని కలుసుకోవాలి. నువ్వు ఎక్కడ సఫలము కావాలి అన్నా మొదటగా దేవుని దగ్గర నువ్వు సక్సెస్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నామని మహిమ కలుగును గాక. ఈ సగమైనా కూడా నిజము కాదు. ఇంకా చాలా 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 గొప్పవాడివని వారితో చెప్పిన తర్వాత ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత ఆమెకు ప్రతిగా బహుమానాలు ఇచ్చిండు. తర్వాత ఆమె మక్కువ పడినది, ఆమె మనస్సులో కోరుకున్నదంతా కూడా ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్ళిపోయింది. క్షేమంగా వెనుకకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. ఇప్పుడు ఈమె రాజుకి ఏదైతే ఇచ్చిందో దానికి రెట్టింపు రాజు ఇవ్వాలి. అందుకోసమే దేవుడు మనకిచ్చిన వాటిలల్లా దేవుడికి కానుక ఇవ్వటం అనేది ఒక గొప్ప ఆధిక్యత. ఈ వాక్యం ఎవరని చెప్పారనుకోండి, ఈ పాస్టర్ గారు అన్న మీరు చెప్పండి, అన్ని చక్కగా వింటారు, కానుకల గురించి వస్తే పూర్తిగా మొహం మాడిపోయింది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుకు ఇచ్చే ధన్యత సెలెక్టెడ్ పీపుల్కి, కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది మందిలో ఇచ్చే ధన్యత మనకి ఇచ్చాడు కాబట్టి మనము మన పరిధికి మించి దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమిని, ఆకాశమును, సర్వమును సృజించిన దేవుడు నీ దగ్గర నుంచి ఏదో కోరుకునేవాడు కాదు. కానీ ఎందుకు ఆయన కోరుకుంటున్నంటే నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు నీకు చేయాలని, నువ్వు ఇచ్చిన సమయానికి రెట్టింపు నీకు ఇవ్వాలని, నువ్వు గడిపిన సమయానికి రెట్టింపు సమయం నీకు ఫలభరితంగా మార్చాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసం మందిరానికి రావాలంటే నిదానంగా రావాలా, పరిగెత్తుకొని రావాలా? నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, ఈ మాట చాలా మంది తప్పుగా చెబుతూ ఉంటారు అండి. ఎక్కడ గడిపితే శ్రేష్టమని చెప్పిండంటే ఆయన మందిర ఆవరణములో గడుపుట ఒక దినము 1000 దినాల కంటే శ్రేష్ఠ. మందిర ఆవరణం ఎక్కడ ఉండిద్ది? అతి పరిశుద్ధ స్థలం ఉండిద్ది, పరిశుద్ధ స్థలం ఉండిద్ది, తర్వాత పరిచర్య చేసేది ఉండి, తర్వాత ఆవరణం ఉండిద్ది. మీకు ఎప్పుడన్నా గుళ్ళకి వెళ్ళారంటే గర్భగుడి అంటారు, గుడి అంటారు, పక్కన ప్రహరీ గట్టి ఇంకోటి ఉండేది, బయట ఇంకొక ఆవరణం అనేది ఉంటుంది. ఈ ఆవరణంలో ఉంటేనే 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఆయన మనకి అడ్డుగా ఉన్న అడ్డుతొరని అడ్డమ్మగా పైనుంచి ఆయన కిందకి చీల్చి అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన తీసుకొని వచ్చును. చప్పట్లు కొట్టి ఆయన మన మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడికి తీసుకొని వచ్చిందంటే మనం ఇప్పుడు ఉన్నది ఒక క్షణము గడిపేది ఆవరణములో కాదు. ఎక్కడ గడుపుతున్నావు? గట్టిగా చెప్పండి. అతి పరిశుద్ధ స్థలములో గడుపుతున్నాం. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఒక గడియ గడిపితే అది మన జీవితానికి ఎంతో ధన్యత. కాబట్టి మందిరానికి రావటానికి నిర్లక్ష్యము చేయకండి. మందిరానికి రావటం నిర్లక్ష్యము చేయకండి. మీకు ఇంకొక మాట చెప్పాలి అంటే ఈ జ్ఞానులు రాజును కలుసుకోవాలి అంటే ఎక్కడికి పోయారంటే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఈ జ్ఞానులకి ఏం కనపడింది అంటే నక్షత్రం కనపడింది. లూకా సువార్తలోకి మనం వస్తే అక్కడ నా వైపు చూడండి, మీ అందరికీ తెలుసు కాబట్టి నేను త్వరగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రాత్రి వేళ గొర్రెల కాపరులు తమ పొలములో మందను కాచుకొనుచు ఉండగా దేవుని దూత వారికి ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని దూత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఏం చెప్పిందో చదువుతారు ఎవరన్నా? ఇదిగో ప్రజలందరికీ నీ కలగపోవు, జాగ్రత్తగా వినాలి. ఒకసారి మీరు గమనించండి. ఒకసారి ఒక్క నిమిషం నాన్న, ఒకసారి ప్లీజ్. దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఏదైనా కానీ నశించిద్దేమో కానీ దేవుని మాట ఎప్పుడు కూడా నశించదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పకూడపోతే చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మీకు త్వరగా చెబుతాను. యేసు ప్రభు విత్తువ అని ఉపమానం తెలుసు కదా. ఆ విత్తనము ఒకటేమో మంచి నేలను పడింది, ఇంకోటేమో రోడ్డు పక్కన పడింది, రాతి నేల పడింది, ఇంకోటేమో ఒక ఇత్తనాన్ని పక్షులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినాయి. మీరు చూడండి, పక్షులు వచ్చి దాన్ని తీసుకొని పోయినాయి కానీ ఏ విత్తనము కూడా నశించలేదు. మరొక దగ్గర ఉపమానం దగ్గర చెబితే యేసు ప్రభు వారు ఒకరికి ఏమో 5 తలాంతులు ఇచ్చిండు.
5 తలాంతులోడు వ్యాపారము చేసిండు. మరొకనికి 3 తలాంతులు ఇచ్చిండు. 3 తలాంతులు ఆయన కూడా వ్యాపారం చేసిండు. మరి 3 తలాంతులు సంపాదించిండు. 5 తలాంతులు ఆయన మరి 5 తలాంతులు సంపాదించిండు. 1 తలాంతు ఆయన తీసుకెళ్ళి ఏం చేసిండంటే మట్టిలో దాచిపెట్టిండు. ఆయన వచ్చినప్పుడు మరలా తీసి దానికి ఇచ్చిండు. ఆ రూపాయి కూడా నష్టపోలేదు. నేను చెప్పే మాటలు అర్థమవుతుందా? దేవుని మాట కూడా ఎప్పుడు కూడా అది పెరిష్ అయిపోయి, అంటే అది నాశనం అయిపోయేది కానీ ఫలితం లేకుండా వచ్చేది కాదు. నా మాట నిష్ఫలముగా ఎన్నడూ వెనుకకు తిరిగి రాక అది దాని పనిని నెరవేర్చును. దేవునికి స్తోత్రం. ఆయన మాట చెప్పిన పనిని నెరవేరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో వాక్యం చెబుతూ ఉన్నాడు. ఎలాని నాకులాగా ఒక వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ప్రకటిస్తూ 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 ఉండగా వెంటనే ఆయన ఒక మాట ఏంటంటే, చెవిటి వాళ్ళు వినుగాక అండు. ఏమండు? చెవిటి వారు వినుగాక అండు. ఎక్కడి నుంచో బస్సు మిస్ అయిపోయి ఎక్కడో ఒక పక్కన పడుకున్న ఆయన వెంటనే దిగ్గున లేచి ఏదో శబ్దాలు తన జీవితంలో మొదటిసారి వినటం మొదలుపెట్టిండు. నేను ఎలాగూ నా చెవులు తెరిచి అనుకొని చుట్టూ చూస్తే ఆయనకు ఒక శబ్దం వినబడుతుంది. అక్కడ రైన్హార్డ్ బొంకే గారని ఒక దైవజనుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిండు. అక్కడ సాగిలపడి దేవునికి నమస్కారం చేసి తన జీవితంలో ఎన్నడూ చూడని ఒక గొప్ప అద్భుతాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నామని మహిమ కలుగును గాక. ఈ మాటలు వస్తూ ఉన్నప్పుడు వీరు వింటే ఎక్కడ వారి జీవితాల్లో అద్భుతం జరిగిద్దో అని ఏదో ఒక డిస్ట్రాక్షన్ తీసుకొని వచ్చింది. నువ్వు ఎలా చూస్తూనే ఉంటావు, ఇంటి దగ్గర ఏదో ఒకటి గుర్తొచ్చింది ఉండదు. నువ్వు చూస్తూనే ఉంటే వాక్యం ఎట్టయిపోతుంది అనుకొని గుర్తొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఆలోచనలు మెదులుతూ ఉంటే మనమంటూ గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు చేతులు కట్టుకొని మనసుల దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా విందుముగాక. నువ్వు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. ఎందుకని? అది దేవుని మందిరంలో దేవుని మాటలు వేస్తూ ఉన్నప్పుడు అది నీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఊహించని ఒక ఘనమైన అద్భుతాన్ని జరిగించింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి పరధ్యానానికి రానివ్వకుండా జాగ్రత్తగా దేవుని మాటలను మనము విందాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈమె వచ్చి రాజుకి ఇచ్చినది, రాజు దగ్గర ఆమె రెట్టింపు పొందుకుంది. దేవుని దగ్గర గడిపే భాగ్యము, దేవునికి ఇచ్చే భాగ్యము, దేవుని కొరకు ఒక పని చేసే భాగ్యము దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మనం ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు చదవండి అమ్మా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి, జాగ్రత్తగా వినండి, ఎక్కడున్నారు? పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభు దూత వారి యొద్దకు నిలిచింది. జాగ్రత్తగా గమనించండి. వీరు ఎక్కడ ఉన్నారు అంటే పొలములో ఉన్నారు. వీరు ఏమి చేస్తున్నారంటే మందను కాచుకుంటూ ఉన్నారు. మరి ఇందాకలు చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారు? ప్రధాన యాజకులను శాస్త్రులు ఎక్కడున్నారు? దేవాలయంలో ఉంటూ ఉన్నారు. దేవుడి పనిని చేసుకుంటున్న వారుగా ఉంటున్నారు. వీళ్ళు చక్కగా ఒకదానికి సెటిల్ అయిపోయి అక్కడ ఉంటున్నారు. కానీ మరొక గుంపు ఉందండి. మరొక గుంపు ఉన్నది. వీరు పగలనక రాత్రనక దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మందను కాచుకుంటూ ఉన్నారు. వాళ్ళు రాజగృహాలలో లేరండి. వారు కఠినమైన చలిలో ఇబ్బంది పడుకుంటూ గొర్రెల మధ్యలోనే వారు బాధ్యత తీసుకొని పొలంలో ఉన్నారు. ఈ పొలంలో ఉన్న వారి దగ్గరికి ప్రభువు దూత వచ్చి, మీకు శుభవార్త కలుగును గాక, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు, మరి ఆ కుమారుడిని పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల సత్రములో ఉంటారు అని చెప్పినప్పుడు వీరు వెంటనే ఏం చేశారంట? వెంటనే అక్కడికి వెళ్ళి మరియను ఆ శిశువును చూచి ఆ శిశువుని గురించి చక్కగా ఆ మాటలన్నీ కూడా మరియతో చెప్పి ఆ దేవుణ్ణి పూజించి స్తుతించి సంతోషంతో వారు వెనుకకు తిరిగి వచ్చారు. జ్ఞానులుగా పిలువబడుతున్న వారు అనుకున్న వారేమో దారి తప్పిపోయారు. చదువు లేదు, జ్ఞానం లేదు అనుకుంటున్న వారేమో చక్కగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళారు. ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే, మా అయ్యగారికి ఏం తెలుసు, మేమే జ్ఞానులు, అయ్యగారు ఇట్టు వాక్యం చెబితే బాగో, అయ్యగారు మీరు ఇట్టు ఉండాలి అని చాలామంది చాలా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎవరు తొట్టిల్లబడ్డారండి? జ్ఞానులా కాపరులా? జ్ఞానులు తొట్టిల్ల పడ్డారు. కాపరులు మాత్రం ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి జాగ్రత్తగా వెళ్ళారు. దేవుడు ఈ కాపరుల మధ్యలో ఈ కాపరులకి ఆ కృపను ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కాపరి విషయంలో మీకు ఆయన సాధారణంగా కనపడొచ్చేమో కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆయనను ముట్టిన వాడు నా కనుగుడ్డును
ముట్టినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. సరే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము పగలనక రాత్రనక ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉందామా? నాకు బైబిల్ తెలుసు, ప్రార్థన తెలుసు అనుకొని బయటికి రాకుండా అక్కడే కూర్చొని ఉందామా? ఎక్కడ కూర్చోవాలి? ఇటువైపున మనము ఉండాలి. అందుకోసమే ప్రార్థన అంటే మనము విసుగకూడదు. మన కుటుంబం గురించి నిత్యము మనం మొరపెట్టే వారముగా ఉండాలి. మన బిడ్డల గురించి వీరేం చేస్తున్నారంటే, వారికి ఏదైతే మంద ఉన్నదో ఆ మందను కాచుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. నువ్వు ఒక తండ్రివా, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు తల్లివా, నీ భర్తను, నీ పిల్లలను దేవుడు నీకు ఇచ్చిండు. ఒక పొలం వేసేవాడా, ఆ పొలం విషయంలో బాధ్యతను దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఒక టీచర్వా, ఆ టీచర్ విషయంలో ఒక బాధ్యతను దేవుడు ఇచ్చారు. ఈ పని విషయంలో మనం బాధ్యత కలిగి కాచే వారముగా ఉండాలి కానీ మనము తిని నిద్రపోయే వారముగా మనము ఉండకూడదు. ఎవరు దేవుని మహిమను చూచారు? పొలంలో ఉన్న వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకోసమే నాగటి మీద చెయ్యి వేసిన వాడు ఎప్పటికి కూడా వెన్ను తిరగకూడదు. మనము దేవుని కోసం వచ్చాము, దేవుని కలుసుకోవాలని వచ్చాము, దేవుని దగ్గర అద్భుతము పొందుకోవాలని వచ్చాము. ఈయన మాత్రమే దేవుడు. భూమిని ఆకాశమును సృజించిన సర్వోన్నతమైన దేవుడు అని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఈ రోజున చేస్తున్న పని ఏమిటంటే, దేవుడిని ఆదివారానికి పరిమితం చేస్తాం. ఆ దేవుడిని క్రిస్మస్లకు పరిమితం చేస్తున్నాము. దేవుడిని నూతనమైన సంవత్సరానికి పరిమితం చేస్తున్నాము. దేవుడు కోరుకునేది ఏమిటంటే, నువ్వు నిత్యము ప్రార్థన చేత కనిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు నిత్యము దేవుని సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉండాలి. నువ్వు పొలంలో ఉండి దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో బాధ్యత తీసుకునే వ్యక్తిగా నీవు ఉండాలి కానీ నిర్లక్ష్యం అనేది మన దగ్గరికి రాకూడదు. మీరు చూడండి, యవ్వన కాలంలోనే చిన్న చిన్న పిల్లలు భయంకరమైన వ్యసనాలకు గురవుతున్నారు. భయంకరమైన, మీరు డ్రగ్స్ అంటే ఎక్కడో ఉన్నాయి కానీ మన ఇంటి దగ్గరికి గంజాయి, ఈ గమ్ము పేలోటి ఇవన్నీ కూడా దగ్గరికి వచ్చినాయి. చూస్తూ చూస్తూ ఉండగానే చిన్నపిల్లలుగా కనబడుతున్న వారే భయంకరమైన పాపాల్లోనికి వెళుతున్నారు. ప్రేమ చల్లారిపోతున్నది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను 10 సంవత్సరాలు చూసిన సమాజానికి ఇప్పుడు చూస్తున్న సమాజానికి నాకే ఒక రకమైన విరక్తి కలుగుతుంటే, నాకంటే పెద్దవారు చాలామంది ఉన్నారు. మీకు ఇంకెంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనము ఆ పని విషయంలో బాధ్యతను కలిగి కాపరుల వలె దేవుడు మనకిచ్చిన పని విషయంలో బాధ్యతను కలిగి ఉందుముగాక. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ప్రతి విషయంలో కూడా మీరు ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే, భక్తి అనేది పాస్టర్ గారి కోసం చేయకూడదు. పాస్టర్ గారి కోసము చేయకూడదు. భక్తి అనేది నీ పక్కనున్న వారి కోసం నువ్వు చేయకూడదు. భక్తి అనేది ఎవరి దగ్గర వీళ్ళు మంచోళ్ళు అని పిలిపించుకోవడానికి నీవు చేయకూడదు. నువ్వంటూ చూడాల్సింది ఒకే ఒకటి, ఎవరి కోసమైతే నువ్వు వచ్చావో ఆ దేవుని వైపు మాత్రమే నీవు చూడాలి. ఆ దేవుని మీద మాత్రమే నువ్వు మనసును నిలపాలి. ఒకవేళ ఈ జ్ఞానుల వల్ల తొట్టిల్లి మరొక దారిలోకి పోయినవా, అక్కడ నుంచి నీ పాదాలు తీసుకొని బయటికి రా. మరలా నేను నడిపించడానికి ఆ నక్షత్రం నీకు చాలా దగ్గరగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి నామం ఘనపరచబడును గాక. దేవుడు ఒక అద్భుతం మన జీవితంలో జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఇచ్చింది రెట్టింపు తీసుకుంది. ఆమె కోరుకున్నదంతా కూడా ఇచ్చింది. ఇప్పుడు మరలా మనము మత్తయి సువార్త వైపు వద్దాము. వీరెచ్చి ఏం చేశారంటే బంగారమునిచ్చారు. ఏమిచ్చారండి? బంగారమునిచ్చారు. వీరు ఎవరు అంటే, మొదటిగా వీళ్ళు జ్ఞానులు. చాలామంది చెప్పే విషయం ఏమిటంటే వీళ్ళు రాజులు. ఎవరండి? రాజులు. బంగారము, సాంబ్రాణి, బోలం అనేవి చాలా మిక్కిలి విలువ కలిగినవి. ఏంటండి అవి? చాలా మిక్కిలి విలువ కలిగినవి. అవి ఎవరి దగ్గర ఉంటాయి అంటే రాజుల దగ్గర మాత్రమే ఉంటాయి అన్నమాట. చాలామంది చరిత్రకారులు చెప్పే మాట ఏమిటంటే, అక్కడ ఉన్నవారు, అక్కడికి వచ్చిన వారు రాజులు. రాజు అనేది దేనికి గుర్తు అంటే, ఒక ప్రాంతానికి రిప్రజెంటేటివ్. ఒక ప్రాంతానికి అంటే మనకి ఎమ్మెల్యే గారు ఉంటారు కదా, ఒక ఎమ్మెల్యే గారు లాగా మన నియోజకవర్గానికి, లేదా మన పార్లమెంట్ స్థానానికి ఒక ఎంపీ గారిగా ఒక రిప్రజెంటేటివ్ అన్నమాట. దేవుడి నామని మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామని మహిమ కలుగును గాక. నా వైపు చూడండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామని మహిమ కలుగును గాక.
ఆమేన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రాజు అన్నమాట. మనం చాలా మంది ముగ్గురు అంటారు కానీ ముగ్గురు కాదండి. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అని చాలా మంది యొక్క భావన. వీళ్ళొచ్చి ఏం చేశారంటే ఉదాహరణకి ఒక ఆయన వెళ్ళి ఏం చేసిండంటే ఇక్కడ ఆయన ఒక రాజు వచ్చి ఏం చేసిండంటే ఉదాహరణ భారతదేశం తరపున వెళ్ళిన ఒక రాజుగా ఆయన దగ్గరికి వెళ్ళిండు. చెబుతున్న మాట ఏంటంటే నేను నిన్ను ఒక రాజుగా భావిస్తున్నాను అని బంగారాన్ని ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? రెట్టింపు ఇవ్వాలి. అప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? బాలుడైన యేసు ప్రభు. ఇవ్వగలరా? ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇవ్వలేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారు అంటే ఆయన వచ్చి పరిచర్య చేసిన తర్వాత 3.5 సంవత్సరాల పరిచర్య తర్వాత తన శిష్యులతో చెబుతున్నాడు, మీరు భూదిగంతాల వరకు వెళ్ళి నా గురించి ప్రకటించండి. చప్పట్లు కొట్టి దేవుడి నామమున మహిమపరుద్దామా. వీరు రాజుగా భావించారు. నిన్ను రాజుగా చూస్తున్నామని చెప్పేసి ఈ భారతదేశం నుంచి ఒక ఆయన పోయినప్పుడు ఆయన రాజుగా వీరి దేశానికి మరలా తిరిగి వచ్చింది. మరొక దేశం నుంచి వాళ్ళు ఏం చేశారంటే సాంబ్రాణిని నీవు దేవునిగా భావిస్తున్నావు అన్నప్పుడు ఆయన దేవునిగా వారి దగ్గరికి వెళ్ళారు. మరొకరు మా కోసము నువ్వు మరణించినవాయి అనుకొని మరణించిన బోలమును ఆయన కానుకలకు ఇచ్చినప్పుడు ఆయన మరలా తిరిగి నీ పాపముల నిమిత్తం మరణించే దేవుడు నేను మాత్రమని ఆ మరణములో ఉన్న జీవాన్ని ఆయన ఇచ్చాడు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నామని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఘనమైన నామం హెచ్చింపబడును గాక. నీవు ఆయనకి ఇచ్చినప్పుడు, నువ్వు ఆయనకి సాగిల పడినప్పుడు, ఆయన దగ్గర నువ్వు నిలిచి ఉన్నప్పుడు, నీకున్నది ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నీకు తక్కువ చేసే దేవుడు కాదు. ఆయన నీకు కొరత ఉంచే దేవుడు కాదు. నిన్ను లేమిలో ఉంచే దేవుడు కాదు. నిన్ను ఎండిపోజేసే దేవుడు కాదు. కానీ ఒక అద్భుతమును నువ్వు ఎన్నడూ ఊహించని ఒక ఘనమైన కార్యమును జరిగించే పరలోకపు తండ్రి ఆయన. దేవుడు నామని మహిమ కలుగును గాక. వాళ్ళు దేవునిగా భావించారు, వాళ్ళు రాజుగా భావించారు, మా కోసం మరణిస్తున్న దేవుడుగా వారు భావించారు. ఇవన్నీ కూడా ప్రతి దేశంలో కూడా రుజువు పరిచే ఏ దేశమైతే ఏ రాజు అయితే అక్కడికి వెళ్ళారో ఆ ప్రాంతాలన్నీ కూడా దేవుని సువార్త చేత నింపే అద్భుతమైన కృపను దేవుడు దయచేశారు. చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపరుద్దామా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగానే ఉంది అయ్యగారు, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు మేము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు వెళ్ళారు, ప్రయాసతో వెళ్ళారు, చాలా ప్రయాణముతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారి దేవుణ్ణి తమ దేశానికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ రోజున నువ్వు ఎక్కడికి వచ్చావు? నీ ఇంటిలోనికి ఆయనను తీసుకొని వెళ్తావా? నేను చెప్పే మాటలు అర్థమవుతుంది. నీ పరిస్థితుల్లోనికి ఆయనను తీసుకొని వెళ్తావా? నువ్వు ఎక్కడైతే నువ్వు చీకటి అనుకుంటున్నావో ఆ చీకటిలో ఆయన ఉదయించాలని ఆయన కోరుకుంటున్నావు. ఎక్కడ నువ్వు మరణమని భావిస్తూ ఉన్నావు ఆ మరణంలో జీవమును కనపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రోజున చాలామంది ప్రార్థన అంటే ఏదో నామకార్థంగా మారిపోయింది. ఏదో మాకు ఎవరి కోసం వస్తున్నారంటే పాస్టర్ గారి కోసం వస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ఎవరి కోసం వస్తున్నామంటే ఏదో ఒక ఆచారముగా భావిస్తూ ఉన్నారు. యేసు ప్రభు మతాన్ని ఇవ్వటానికి రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే మతమే యేసు ప్రభుని సిలువేసింది. మతమే యేసు ప్రభుని సిలువేసింది. ఆయన మతాన్ని ప్రకటించడానికి రాలేదు, మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారు. ఈ మార్గం ఎటువంటిదంటే నూతనమైనది. ఈ మార్గం ఎటువంటిదంటే జీవము కలిగినది. ఈ మార్గం ఎటువంటిదంటే సంపూర్ణమైన ఉన్నతమైన మార్గాన్ని దేవుడు నీకు కనపరిచారు. ఈ మార్గంలో ప్రయాణిస్తావా లేదా నీ పరిస్థితుల్లోనే నీవు ఉండిపోతావా? నేను వచ్చానండి. ఎలాగ వచ్చాను అంటే ఒక సన్న పీలకగా నేను వచ్చానండి. నేను వచ్చినప్పుడు నా స్నేహితులు కానీ ఎవరు కూడా లెక్క పెట్టేవారు కాదు. నేను చదువుకునేటప్పుడు సరైన బట్టలు లేకుండా చినిగిన బట్టలు వేసుకొని బడికి చదువుకోవటానికి వెళ్ళేవాడిని. ఎక్కడ ఏ గుర్తింపు లేదు, ఏమీ లేదు. చాలాసార్లు అనుకున్నా నా వల్ల ఏమి ఉపయోగం అనుకున్నా, కానీ ఇది ఎప్పుడు కూడా దేవుడు ఆయన అలాగునా అనుకోలేదు. ఆయన ఏం కోరుకున్నాడంటే ఎవరైతే తృణీకరించబడ్డారో, ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే బాధలో నిందలో వేదనలో ఉన్నారు, ఎవరైతే బలహీనముగా ఉన్నారో వారందరి జీవితంలో అద్భుతము చేయటానికి ఆయన వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే ఈరోజు ఒక అద్భుతమైన సువార్త మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు నీ కన్నీళ్లను చూస్తున్నారు. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్న బాధ ఎవరికీ కనపడకపోవచ్చు. నీ హృదయంలో ఉన్న బాధ మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నారు. నువ్వు నలిగిపోతున్న కుటుంబ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూనే ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. జ్ఞానులు తమకు ఉన్నది ఆయన దగ్గర పెట్టి
తమకు కలిగినది ఆయన దగ్గర పెట్టి వారి ప్రాంతానికి ఆయనను తీసుకొని వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నామని మహిమ కలుగును గాక. ఈ రోజున ఎలాగున నువ్వు దేవుణ్ణి తీసుకుని వెళ్ళగలుగుతున్నావా? ఈ రోజున నువ్వు దేవునికి ఇవ్వవలసినది, మొదటికి ఇవ్వవలసింది ఏంటంటే నీ జీవితముని ఇవ్వాలి ఆయనకి. ఏమి ఇవ్వాలండి? జీవితముని ఇవ్వాలి. నీ నిర్ణయాలను, నా నిర్ణయాలు కాదయ్యా, నీ నిర్ణయాలు ప్రభు అని నీ నిర్ణయాలను ఆయనకు సమర్పి. అందుకోసం పౌలు గారు ఒక మాట అంటారు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడును. మరి ఎవరు జీవిస్తున్నారంట? క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. మరొక అద్భుతమైన మాట రోమపత్రికలు అంటూ ఉంటాడు, మనం బ్రతికినా ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, మరణించిన ప్రభు కోసమే మరణిస్తున్నాం. కాబట్టి ఈ మరణములు వీటి వీటి గురించి కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనస్ఫూర్తిగా మోకాల్లోని నిజాయితీగా ప్రభువా, ఈ రోజున నా హృదయం నీకు సమర్పిస్తున్నానయ్యా. ఇంకా చాలా మాటలు చెప్పాలని ఆశ ఉన్నది. సమయాన్ని బట్టి సమయాభావాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.